అయోధ్య నుండి విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరిన రామలక్ష్మణులు 4వ రోజు రాత్రికి సిద్ధాశ్రమం చేరి అక్కడ విశ్రమించారు. మర్నాడు తెల్లవారుతూనే వాళ్ళు స్నాన సంధ్యాధికాలు ముగించి సర్వసన్నద్ధులై మునులందరి మధ్య ఉన్న విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించారు. మునీశ్వర, యాగ సంరక్షణకు మేము సిద్ధంగా ఉన్నాం. రాక్షసులు ఎప్పుడు వస్తారో తెలియజేయండి అని వినయంగా అడిగారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మునులందరూ ఎంతో సంతోషించి, నాయనలారా, నేటి నుంచి విశ్వామిత్ర మహర్షి 6 రోజుల పాటు మౌన దీక్షలో ఉంటారు. యాగం జరిగే ఈ కాలమంతా మీరు అప్రమత్తులై ఉండి యాగరక్షణ చేయండి అన్నారు. అప్పటి నుంచి రామలక్ష్మణులు ఆ సమీపంలోనే తిరుగుతూ ధనుర్బాణాలు ధరించి సిద్ధంగా ఉన్నారు. 5 రోజుల పాటు యాగం నిరాటంకంగా జరిగింది. 6వ రోజు వేదమంత్రాల మధ్య యాగం సాగుతుండగా ఆకాశం నుంచి ఒక భీకరమైన శబ్దం వినిపించింది. వర్షాకాలంలో కమ్ముకొచ్చే మేఘాల మాదిరిగా రాక్షసులు వడివడిగా అక్కడికి వచ్చారు. భయంకరులైన మారీచుడు, సుబాహుడు అనుచరులతో కూడి రాక్షసమాయలు ప్రయోగిస్తూ ఆ యాగ ప్రదేశమంతా రక్తవర్షం కురిపించసాగారు. అది చూసిన రాముడు వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి లక్ష్మణుడితో, లక్ష్మణ, దుర్మార్గులైన ఈ రాక్షసులపైకి మానవాస్త్రాన్ని సంధిస్తున్నాను చూడు. ఇది పెనుగాలి మేఘాలను తరిమినట్లు వీళ్లను చెల్లాచెదురు చేస్తుంది అంటూ వెలుగులు చిమ్ముతున్న ఆ బాణాన్ని మారీచుడి గుండెలకు గురిచూసి వదిలాడు. ఆ దెబ్బకు మారీచుడు స్పృహ కోల్పోయి గాలిలో గిరగిరా తిరుగుతూ 100 యోజనాల దూరం ఎగిరిపోయి ఎక్కడో సముద్రంలో పడిపోయాడు. ఆ తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహుపైకి వదిలాడు. దాని ధాటికి వాడు నేలకూలి మరణించాడు. అదే వేగంతో రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి మిగిలిన రాక్షసులందరినీ కూడా తుదముట్టించాడు. యాగం పరిసమాప్తమైంది. మునులందరూ రామలక్ష్మణులను ఎంతగానో ప్రశంసించి దీవించారు. విశ్వామిత్రుడు పరమానంద భరితుడై, రామా, నీ వల్ల యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. నువ్వు నీ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. ఈ సిద్ధాశ్రమం పేరు నిలబెట్టావు అంటూ మెచ్చుకున్నాడు. ఆ రాత్రి ఆ ఆశ్రమంలో అందరూ నిశ్చింతగా నిద్రపోయారు. తెల్లవారుతూనే రామలక్ష్మణులు శుచులై విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, మునీశ్వర, మేము నీ సేవకులం, ఇంకా మేమేమేం చేయాలో ఆనతీయండి అని మృదుమధురంగా పలికారు. విశ్వామిత్రుడితో సహా అక్కడి మునులందరూ కలిసి, ఓ రామ, మిథిలా నగరానికి రాజైన జనకుడు ఒక యాగాన్ని చేయబోతున్నాడు. మనమందరం అక్కడికి వెళ్దాం. మీరిద్దరూ కూడా రండి. అక్కడ ఒక అద్భుతమైన ధనుస్సు ఉంది. సాటి లేని శక్తిగల ఆ ధనువు శత్రువులకు భయంకరమైనది. దాన్ని ఎక్కుపెట్టడానికి గంధర్వులు, అసురులు, రాక్షసులు, దేవతలు సైతం సరిపోరు. దాని శక్తిని తెలుసుకోవడానికి ఎందరో రాజులు, రాకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు అంటూ వివరించారు. ఆ ధనువే శివధనస్సుగా పేరు పొందింది. పూర్వం శివుడి భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి ఆహ్వానించకపోయినా వెళ్ళి అవమానపడి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఈ ధనువునే ఉపయోగించి శివుడు ఆ యాగాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఆయన దాన్ని దేవతలకు ఇచ్చివేశాడు. మిథిలా నగరానికి ఒకప్పటి రాజైన దేవరాతుడు ఒక యాగం చేసినప్పుడు దేవతలు ఈ ధనుస్సును ఆయనకు బహూకరించారు. అప్పటి నుండి అది ఆ వంశీయులచే పూజలు అందుకుంటూ ఉంది. విశ్వామిత్రుడు చెప్పిన మీదట రామలక్ష్మణులు వారందరితో కలిసి మిథిలకు బయలుదేరారు. యాగ సంరంభాలతో కూడిన 100 వాహనాలతో కలిసి వారంతా కదిలారు. విశ్వామిత్రుడు అక్కడి వనదేవతలకు నమస్కరించి వీడ్కోలు తీసుకుని నడవసాగాడు. ఆ ఆశ్రమంలోని జంతువులు, పక్షులు కూడా వారి వెంట సాగుతుండగా కొంత దూరం తర్వాత విశ్వామిత్రుడు ప్రేమతో వాటిని వారించి వెనకకు పంపేశాడు. ఆ రోజంతా ఉత్తర దిశగా ప్రయాణించి వాళ్ళందరూ సూర్యుడు అస్తమించే వేళకి శోణ నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నదిలో స్నాన సంధ్యాధికాలు పూర్తి చేశాక విశ్వామిత్రుడితో రాముడు, మహాత్మా, దట్టమైన వృక్షాలతో ఉన్న ఈ ప్రదేశం ఎవరిది అంటూ కుతూహలంగా ప్రశ్నించాడు. అందుకు విశ్వామిత్రుడు ఆ ప్రదేశానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చెప్పాడు. ఆ కథ ఏంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.